హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? బాగుంది అంటే మీ అల్లరి పిల్ల అందరికీ ముందుగా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు అండి. ఇంకా మా ఇంట్లో పానకం వడపప్పు చేసేసుకొని స్వామివారికి ప్రసాదం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసామండి. మా ఇంట్లో పానకం అయితే ఎంత బాగున్నాయో తెలుసా. ఇంకా మేము ఇంట్లో పూజలు చేసేసుకొని ఇంకా మా సత్తెనపల్లిలో రఘురామ్ నగర్లో రామాలయం ఉందండి. చాలా అంటే చాలా బాగా జరిగిద్ది. ఇక్కడ రాముల వారి కళ్యాణం జరిగిద్ది, ఇంకా అన్నదానం జరిగిద్ది. చాలా బాగుంటుందండి. జనం అయితే చాలా బాగా వస్తారండి. అందరూ అసలు ఎంత బాగుంటుందో, ఎంత బాగా జరిగిద్దంటే మేమైతే ప్రతి సంవత్సరం వస్తామండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి తప్పకుండా, ఈ వీడియో చూసేవాళ్ళు. ఇక్కడైతే మీ అల్లరి పిల్ల వాళ్ళ ఆంటీ అంకుల్ అండి. ఇంకా చిన్నప్పుడు అయితే అసలు ఎంత బాగా ఆడుకునేదంటే ఇప్పుడు కూడా తెగ ఆడుకుంటుందండి వాళ్ళ ఆంటీ అంకుల్ తోటి. చాలా అంటే చాలా ఇష్టం అండి మీ అల్లరి పిల్లకి వాళ్ళ ఆంటీ అంకుల్ అంటే. ఇంకా చూడండి అండి, ఇక్కడైతే కళ్యాణం జరుగుతుంది కదా, జనం అందరూ ఎంత ప్రశాంతంగా కూర్చొని కళ్యాణం అయితే చూస్తూ ఉన్నారా. ఇంకా పక్కనే రాములవారి గుడి ఉంటుంది కదండి, గుడిలోనేనండి పక్కన ఇంకా రాములవారి కళ్యాణం జరుగుతుంది. అక్కడే సాయిబాబా గుడి ఉంటుందండి, పక్కనే రామాలయం అండి. ఇదిగోండి సాయిబాబాని దర్శనం చేసేసుకోండి అండి. ఈమెనైతే గంట కొట్టించేసాలా ఏంటండి, కొట్టిస్తానుండమ్మా అంటే ఏమన్నా గొడవ చేస్తుందా. ఇక్కడ దర్శనం చేసుకొని కానికేసేద్దామంటే అమ్మో ఈ జనంలో నేను ఉండలేను, ఈ జనంలో నేను ఉండలేను అంటుంది. అంటే ఏంటంటే బయట ఎండ ప్లస్ అది వాన పడేటట్టు అలా అయితే ఉందండి క్లైమేట్. దానివల్ల ఒక్క తీసేస్తుంది బాగా. ఇంక మీ అల్లరి పిల్లకేమో చెమటలు గారిపోతే గొడవ చేసేస్తుంది. నేను ఉండను ఉండమ్మ కానికేసేసి వెళ్దాము అంటే ఒక నిమిషం ఏదో అలా వెయిట్ చేసేసింది. నేను బతంలో ఆడుతుంటే ఇంకా చూడండి జనం అయితే ఎలా ఉన్నారో. ఇంక మీరు కూడా ఏదైనా టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసారా? వెళ్తే కామెంట్ చేయండి. అబ్బా పండగ ఎలా జరుపుకున్నాము ఎలా అనేది కామెంట్ చేసేసేయండి మర్చిపోకుండా. ఇక్కడైతే మేమైతే ఇంకా తీర్థం అది తీసేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసేసామండి. చాలామంది అయితే జనం అయితే అసలు మామూలుగా లేరండి. ఇంకా అయితే మేము గుళ్ళో తీర్థప్రసాదాలు తీసేసుకొని అన్నదానం దగ్గరికి అయితే వచ్చేసేసామండి. జనం చూడండి అబ్బా అసలు ఎంతమంది జనమో, అమ్మ బాబోయ్ మామూలుగా లేరండో ఈ జనం అయితే మటుకు. అసలు చూడండి మీకే అర్థమైపోద్ది ఎంతమంది క్రౌడ్ అసలు ఎలా ఉందంటే. కాసేపటికైతే వర్షం పడేటట్టు క్లైమేట్ అలా అనిపించేసేసిందండి. అసలు చెమటలు గారిపోతా ఒక్క ఈత. ఇక ఇక్కడ అన్నదానం అసలు ఎంత బాగుంటుంది అంటే అండి, భోజనం అయితే అసలు చాలా బాగుంటుందండి. టేస్ట్ స్వామివారి ప్రసాదం కదండి. చక్కెర పొంగలి, పులిహోర, పప్పు, ఇంకా పచ్చడి, ఇంకా పొటాటో కర్రీ అండి. మీ అల్లరి పిల్లకి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. మేమైతే ఇంక ఇలా పెట్టి చేసుకొని ప్లేట్లో ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తినడానికి కూర్చున్నామండి. ఇంకా మీ అల్లరి పిల్లమే ఇక్కడ గొడవ గుచ్చుకుంటున్నాయి అంట కింద. చెప్పులు వేసుకుంటారండి. ఈ మాటలకి ఏం తక్కువ లేదు. చెప్పులు వేసుకొని ఎవరన్నా తింటారండి, తినరు కదా. ఇంకా అయితే వద్దని చెప్తే బతలాడితే ఇంకా చెప్పులు తీసేసింది అనమాట. ఇక్కడ వాటర్ ఏమో నచ్చలేదంట. ఇంక వాళ్ళ అన్నయ్య బండిలో ఉంటే బాటిల్ తీసుకురామంటే తీసుకొచ్చేసి ఆయన కొంచెం తాగుతుంటే నా బాటిల్లో నువ్వెందుకు తాగుతావని వాళ్ళ అన్నయ్య మీదేమో గొడవ. ఇంకా ఇలా కూర్చొని కొంచెం అన్నీ తినేసేసామండి. సాంబార్ అయితే భలే ఉన్నాయి అండి, చెయ్యి పెడితే కాలిపోతాయి అన్నట్టున్నాయి. అంతా వేడివేడిగా ఉన్నాయి, టేస్టీ